చుట్టూ పచ్చని చెట్లు, కనుచూపు మేర పంట పొలాలు, ప్రకృతి అందాల మధ్య ఎత్తైన గుట్ట మీద కొలువైనటువంటి నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ దేవాలయానికి 3 కిలోమీటర్ల దూరంలో వేములవాడ కరీంనగర్ ప్రధాన రహదారికి ఆనుకొని ఒక చిన్న కొండపై ఉంటుంది. ఇక్కడి శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి సుమారు 600 సంవత్సరాల క్రితం వెలిసినట్లుగా, చోళుల కాలంలో ఇక్కడి స్వామివారికి పూజాధికాలు జరిపినట్లుగా చెప్తారు. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పాలించినటువంటి రాజరాజ నరేంద్రుడు వేములవాడ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఆయన భార్య రత్నాంగీదేవి ఈ గుట్టపైనే కొన్ని రోజులు తపస్సు చేసి సారంగధుడిని కుమారుడిగా పొందినట్లు ఒక చారిత్రక కథనం. అప్పటి నుండి పెళ్ళైన కొత్త జంటలు సంతానం కొరకై ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అందువల్ల నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సంతాన నారసింహుడు అని కూడా పిలుస్తారు. ఈ నాంపల్లి గుట్ట నమ్మిన భక్తులకు ఎంత మహిమాన్వితమైనదిగా కనిపిస్తుందో ఇక్కడకు వచ్చే పర్యాటకులకు కూడా అంతే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ గుట్టపై నుండి చూస్తే పరిసర ప్రాంతాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ప్రకృతి అందాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మరొక ప్రత్యేకత కాళీయ మర్దన సన్నివేశం. ఇది 5 తలల సర్పం ఆకారంలో నిర్మించినటువంటి నాగదేవత ఆలయం. ఈ ఆలయాన్ని దూరం నుండి చూస్తే పచ్చని చెట్ల మధ్య ఉన్నటువంటి ఒక పెద్ద పాములా కనిపిస్తుంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఒక స్తంభం నుండి బయటకు వచ్చే ఉగ్ర నరసింహస్వామి రూపం కనిపిస్తుంది. దీని లోపలికి వెళ్ళే మార్గంలో లక్ష్మీ నరసింహస్వామి వారి లీలను తెలిపే విధంగా ప్రహ్లాదుడు మరియు హిరణ్యకశిపుడు విగ్రహాలను మనం చూడవచ్చు. చివరన హిరణ్యకశిపుని చంపే నరసింహస్వామి విగ్రహం కనిపిస్తుంది. ఈ ప్రదేశం భక్తులను అదేవిధంగా పర్యాటకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటుంది.